నమస్తే అమ్మా, నమస్తే. నేను మీ కోర్సు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు మీ ముందుకి ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చా. అలాగే ముందుగా మీకు ఒక ఆయన పరిచయం చేస్తున్నా. ఈయన మా ఫ్రెండ్. ఏంది తమిళనాడు, కానీ మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఉంటాడు ఈయన. అన్న, మన అమ్మాయికి ఒకసారి మీ పేరు ఒకసారి చెప్పాలి. మీరు ఒకసారి చెప్పండి అమ్మ. వణకం, నా పేరు శేఖర్. అమ్మ, అప్పుడు మనం బ్యాండీ తీసుకున్నాం, పెడుతున్నాం. మనం ముందుగా మనం ఏం చేయాలమ్మా? పొయ్యలు ఇచ్చారు. మళ్ళీ మీరు అలా వద్దు, పొయ్యలు ఇచ్చారు కదా, అదిగమ్మ పొయ్యలు ఇచ్చారు అమ్మా, పెట్టేది. మనం ఈరోజు చేసే వంటకం ఏంటంటే ఆనపకాయ అంటాం కదమ్మా. ఇక్కడ సొరకాయలు కూడా పొడుగ్గా ఉంటాయి. సొరకాయతో చేప పులుసు అంటే ఒక విస్తృత నాన్ వెజ్ వంట స్టైల్లో సొరకాయ చేప పులుసు అని ఈరోజు ఆ వంటకం మీ ముందుకు తీసుకొచ్చానమ్మా. అమ్మా, రెడీ అమ్మా? ముందుగా మనం ఆయిల్ తీసుకున్నాము. మన ఆయిల్ వేయాలి కదా, వంటకాన్ని దేనికైనా. కొద్దిగా నూనె వేసుకున్నామమ్మా, అంతే. ఇప్పుడు మా అన్నగారు ప్రమోట్ చేస్తూ ఉంటారు ఏదన్నా సరే, ఎందుకంటే మరి తల్లి ఎక్స్ప్రెషన్ కూడా కావాలి కదా మనకి. అన్న, ఆయిల్ పడుతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయాలి ఇందులో. దాన్ని మనం తమ్ముళ్ళు ఏమనాలి? వెంగాయం అంట. మా తమ్ముళ్ళు నాకు తెలియదు, నాకు తమ్ముళ్ళు రాదు. అన్న చెప్పాడు ఏంటనేది వెంగాయం. అమ్మ, ఆయిల్ పడుతుంది, వెంగాయం ఇందులో వేయాలి మనం. అమ్మ, వేస్తున్నాను చూడండి. తీసుకోలేదమ్మా. అమ్మ, ఇంకోటి ఏంటంటే ఇలాంటి గైడ్ అట్టుకుని నాన్ స్టిక్లో ఇలాంటి పెడితే గీకేసి పాడైపోతూ ఉంటుంది. అందువల్ల మనం ఈ చక్కే ఉన్నాయి కదమ్మా, ఇవి వాడుకుంటే నాన్ స్టిక్ ఎప్పటికీ అలాగే ఉంటుంది మనకి. అమ్మ, ఆయిల్ మరిగింది, వెంగాయం. అన్న, వెంగాయం వేస్తున్నాను. ఇదిగోమ్మా, వెంగాయం వేసిన ఈలోగా జాగ్రత్తగా మగ్గుతూ ఉంటుంది. ఈలోగా మనం చెప్పాల్సింది ఏంటంటే పచ్చిమిరపకాయ సీడ్లు, అన్ని కూరలో పచ్చిమిరపకాయ సీడ్లు వేస్తారు కదా, ఇందులో అలా వేయకూడదు. మనం ఏం చేయాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు తోడాలు తీసి సెంటర్కి 2 ముక్కలు కింద కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు వేయాలి, ముందు వేయకూడదు. మనం పచ్చిమిరపకాయలు ఏమంటాం మనం? పచ్చమొలక. అన్నా, పచ్చి మొలక అంతే కదా, పచ్చి మొలక అంట. అమ్మ, పచ్చి మొలక అంట. వేయమ్మా, 4 పచ్చి మొలకలు వేయదు. ఇదిగోమ్మా, పచ్చి మొలక. ఇక్కడ అడిగేసానమ్మా, సూపర్ కడిగి పెట్టినాయే అని మీకు చూపించాలి కదా అని చెప్పి మళ్ళీ మీకు ముందు చేయాలని చెప్పి తీసుకొచ్చా. అదిగో 2 ముక్కలు, అంత ఎక్కువ వేయద్దు. ఒక పెద్దగా ఉందనుకో, మాదిగో 3 అంటే అలాగే పోయాడు. ఎందుకంటే చేప పులుసుది అందంగా కనిపిస్తుంది, మన సొరకాయ పులుసులో కూడా అందంగా కనిపిస్తుంది. మనం కూడా తమిళ చేద్దాం, మనకు కూడా తమిళ మన పక్కనే కదా, తెలుగు వెళ్ళుకున్న రాష్ట్రాలు 2 ఏం పర్లేదు మనకి. ఇదిగమ్మా, ఏది ఉల్లిపాయలు. ఈలోగా మనం ఏం చేస్తామంటే మీకు ఎంత చూపించాను కదా, సొరకాయలు ఎలా పెట్టుకోవాలి, ముక్కలు ఎలా కోసుకోవాలి, ఎన్నో ఉన్నాయి కదమ్మా. దీన్ని ఏం చేయాలంటే మనం ఒక చిన్న కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని చూపిస్తాను ఎక్స్ప్రెస్ ఎలా చేస్తారో. ఇగో పెట్టేదాము, అది అయితే ఉంటుంది, ఇలాగ ఇది అయిపోతూ ఉంటుంది, గమ్మున అయిపోతుంది మన పని. చూడమ్మా, సింపుల్ ఏం లేదు. ఇక అది సింపుల్ పెట్టుకోండి, ఆ పని అయిపోతుంది, ఈ పని అయిపోతుంది. ఇదిగో అమ్మా, పొయ్యలు వేస్తాం, నువ్వు పెట్టుకున్నాం. అనేది నూనె అంటాం మామూలుగా, కొంతమంది ఇంగ్లీష్లో ఆయిల్ అంటారు. దీన్ని ఏమంటారు తమిళలో? ఎన్న అంట. ఇది చూడు, ఎన్న శాటే చూడు, ఎన్న అంటే ఏదో వెరైటీగా ఉంది. మనకు కూడా తమిళ వచ్చేస్తుంది జాగ్రత్తగా. ఇదిగో అమ్మా, కొద్దిగా వేపుకుంటే మనం ఆయిల్ వేసుకోవాలి ముందు ఇందులో. అదమ్మా, ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్, ఎన్న, తమిళ గుర్తుపెట్టుకోండి మీరు కూడా. తమిళ వస్తుంది మనకి ఈజీగా, తమిళ వచ్చేస్తుంది ఈజీగా. సరే, అది వేగిపోతుంది అప్పుడే. మళ్ళీ ఉల్లిపాయ వాసన వచ్చేస్తుంది, రెడీ అయిపోయింది. ఉల్లిపాయ వేగితే మంచి వాసన వస్తుంది. అదే పోసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, చూసారా? అది ఇందాక ఆల్రెడీ పోసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చి మీరు చూపించలేదు మాకు. ఏమైనా నేను ఆల్రెడీ నీళ్ళు వచ్చి మళ్ళీ చూసుకున్నాను. అయిపోతుంది, ఈ పక్కన మరిగిపోతున్నాను. గమ్ముని 10 నిమిషాలు మాట్లాడి మన ఇంట్లో ఏ వంట అయినా సరే పోసి పెట్టుకొని 10 నిమిషాలు వండేయడం అయిపోతుంది. సింపుల్.
నేర్చుకున్నాను తమ్ముడు జాగ్రత్తగా వెంగాయం ఎన్న ఆయిల్ ఎంత వచ్చేద్దాము ఈజీగా అంత పని అది మనకి అంత పనేం కాదు కదా చూసారా ఇదేదో చెప్పాడు నాకు అన్న పచ్చి మొలక అంట పచ్చి మొలక అంటే మొలక ఎత్తనాలు ఏమన్నా గుర్తుపెట్టుకోవాలి మనం పచ్చి మొలక అంటే తమ్ముళ్ళలో పచ్చి మిరపకాయలు అంటాం అయిపోయింది ఈజీ ఇదిగో అమ్మా ఈ పక్కన ఆయిల్ మరుగుతుంది ఇలాగా ఇంకేడన్నా మరి ఇంకేమో చెప్పాలి తమ్ముళ్ళు ఏదన్నా ఎక్స్పీరియన్స్ మా ఊళ్ళో ఆడియన్స్ ఏమైనా చెప్పాలి వెరైటీగా మనం పులుసు పెడుతున్నాం ఇప్పుడు పులుసుని ఏమంటున్నాం మా తమ్ముళ్ళు పులుసుని మామూలుగా రసం అంటే మేము కూడా తమ్ముళ్ళు నేర్చుకోవాలి మీకంటే తమ్ముళ్ళు మొత్తం మేము కూడా తమ్ముళ్ళు నేర్చుకోలేదు మరి మా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరికీ తమ్ముడు అంటే ఇష్టం అందరూ నేర్చుకోవాలి అందుకోసమే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను మరి అందరికీ పరిచయం చేద్దామండి అదే అన్నా ఎరిగిపోతుందమ్మా ఇది ఆయిల్ మరిగిపోతుంది ఇక్కడ ఆయిల్ మరిగిన తర్వాత మనం ఈ ముక్కల్ని జస్ట్ ఆయిల్ వేసి వేపుకోవాలి లోపల జరగండి అయ్యో ముక్కలు వేసి అన్నీ వేసి ఏం కాదు డబ్బులు అయిపోతాయి మొత్తం అన్నీ వేసాను పక్కన డబ్బులు ఇబ్బంది అయిపోతుంది మీకు మా అన్న చెప్పాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంట్లో ఉంది కదా సిల్లిలో ఉంది బెజ్జా ఉందని అది పెట్టారు అనుకో ఆయిల్ అంతా ఇందులోనే ఉంటుంది అమ్మ అది మర్చిపోకుండా ఇలాంటి కూడా కొనండి ముందే చెప్తున్నాను వేగిపోతుంది ఉల్లిపాయ అన్న కారీ కూడా అన్నం కలిపిద్దాం అన్న కలిపన్న అన్న కారీ కూడా 10 చెప్పట్లేదు మనం అందరం మళ్ళీ అన్న అల్లం వెల్లుల్లిపాయలు వేసి ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అమ్మ వెల్లుల్లిపాయలు అల్లం మనకి ఎందుకు అది ఇప్పుడు పేస్ట్ అని చెప్పాను కానీ అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వేగింది కదమ్మా ఇప్పుడు చేపల పులుసు అందరూ పేస్ట్ ఆడుకుంటూ రాళ్ళ ఆడిపోద్దు ఇలా ఉల్లిపాయ పులుసు బాగా వేగితే పులుసు రేపుడు కూడా ఇంకా బాగుంటుంది అందరూ ఏంటంటే మిక్సీ కూడా పులుసు అంటే ఉల్లిపాయ మిక్సీ కూడా దానివల్ల ఏమవుతుంది వాటర్ అందరూ దింపేసి అందరిగా పాడైపోతాయి ఉల్లిపాయలు అయితే ఇందులో ఉన్నదంతా బయటికి ఆవిరిగా వెళ్ళిపోతుంది వాటర్ అందంగా వేసి మంచి వాసన వస్తుంది అమ్మ గుర్తుపెట్టుకోండి ఇదిగమ్మా అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని కొద్దిగా వేస్తాం రెడీ అది ఇలా ఇక్కడ పొస రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది పొస రాకుండా ఇది మనం చక్క దగ్గరగా లైట్ బ్రౌన్ వచ్చినట్టు లైట్గా వేపుకొని ముక్కలో పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ పక్కన పులుసు రెడీ అయిపోతుంది ఇది అయిపోతుంది రెడీ 10 నిమిషాల కూర రెడీ మన కూర రెడీ అయిపోతుంది అంతసేపు కదా మా చాలా సింపుల్ కూరలో నేను ఏ కూర అని చెప్తాను కదా మీకు ఏమన్నారు కదా అది చూసారు కదమ్మా ఇక అయిపోతుంది అప్పుడే రెడీ అయిపోయింది దగ్గరికి వస్తున్నాయి ముక్కలో ఈలోగా ఇది రెడీ అయిపోతుంది మనకి ఇక కలిపన్నా మళ్ళీ కలపకపోతే మళ్ళీ నాకు ఏ పని చెప్పడం మాట్లాడదా తీసుకొచ్చాడు మళ్ళీ అన్న అందుకే ముందే చెప్తున్నాడు కలపడం నువ్వు కలపాలి నువ్వు కలిపితేనే టేస్ట్ మాకు ఇక్కడ ఎందుకంటే మా ఆంధ్ర వంట ఎప్పుడు తెలియదే నీ స్టైల్లో కూడా మీరు తినాలి కదా నువ్వు చేయి పట్టుకున్నావు అదే తమ్ముడు అయిపోయింది అంతా చేసింది ఆంధ్ర అయినా తమ్ముడు అయినా ఎవరైనా మనుషులే కదన్నా భాష అంటే కానీ అంతనే కదా అంతే అది అలా ఉండాలి ఏదైనా ప్రేమ మనం ఏం చేస్తాం అన్నప్పుడు చింతపండు పుడుకుందా నానబెట్టుకున్నాం కదా చింతపండు పుడుకోమ్మ ఏమంటుందా పులి రసం పులి అంట గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి రసం పులి రసం మనం పులి రసాన్ని కొద్దిగా ముందు ఇందులో ప్రమోట్ చేద్దాం కొద్దిగా అంటే కూడా మనం ఇవాళ ఎక్కువ పులుపు తిని ఉన్నాను అనుకో వేసుకోండి అక్కడ టమాటాలు పెట్టింది ఎందుకంటే ఒకవేళ పులుపు ఇష్టం లేకపోతే టమాటా పేస్ట్ ఆడుకొని వేసుకోండి అందుకే టమాటాలు పెట్టారు టమాటా పెట్టి టమాటా వేసుకోవడం అనుకోకండి అందుకే ముందుగా చెప్తున్నా ఇంకో విషయం అన్న పులుపు వేసుకోవచ్చు మరి టమాటా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే కలర్ కోసం అది కూడా చూపిస్తాను మీకు కాదు టమాటా కోసం వేస్తాను ఇందులో అదేమాత్రం మంచి రెడ్ డిష్ వస్తుంది అందంగా లుక్ అని కనిపిస్తుంది అమ్మ అది కొంచెం లోపల జరగండి అదే అమ్మ మరి పులుపు వేసి ఉన్నదో ఇలా ముక్క వేగుతున్నాయి అది రెడీ అవుతుంది అన్న నీ చేతితో కారం వేసుకో దీన్ని ఏమంటారన్నా మొలక పొడి అంటే మొలక పొడి అంట మా తమ్ముళ్ళు మొలక పొడి గుర్తుపెట్టుకోండి మొలక మొలక పొడి మొలక పొడి అమ్మ వేస్తున్నాం మనం మొలక పొడి మన కారం ఎంత కాదో అంత వేసుకోవచ్చు అది మన కారం ఎక్కువ మనకు ఎక్కువ వేసుకుంటాం కారం తక్కువ తినకుండా తక్కువ వేసుకుంటాం అంత ఉప్పెలో కారం అంతే మనకి అది బాబు పులిపోను కదా పర్లేదు వేసుకోవచ్చు పులుపు సరిపోద్ది కారం ఇదిగోండి మొలక పొడి అయిపోయింది ఆ పసుపు అన్న మా స్ప్రేమ్ రెడీ అయిపోతున్నాము పులుసానికి అయిపోయింది రెడీ దీన్ని ఏమంటారన్నా మంజాతూల్ అన్న మంజాతూల్ మంజాతూల్ పసుపమ్మ పసుపు మంజాతూల్ అంట మన రాని భాషలని అన్నొచ్చిన కదా నేర్చుకుంటున్నాం మంజాతూల్
ఇంకేంటంటే ఇదిగో ఇందాక ఉంది కదమ్మా కొద్దిగా ఇంకా చింతపండు కూడా వేస్తాను ఇందులో అయిపోయింది సరిపోతుంది మనం వండే పొద్దు కూరగా సరిపోతుంది ఈ లోపల మనం ఏం చేయాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులో అన్న సాల్ట్ చేతికి ఏమంటారు అన్న దీన్ని కమల ఉప్పే ఉప్పే సాల్ట్ కానీ ఉప్పు కానీ ఉప్పే అంటారు తమిళలో ఉప్పు వేసుకుందాము అలాగే అంతే సరిపోద్ది ఎక్కువ ఓకే ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు ఏమంటుంది పచ్చి మొలక ఇందాక వెళ్తాను కదా ఇలా గ్రేవీ పెట్టుకున్నాక ఈ మొలక పచ్చి మొలక అంటే పచ్చిమిరకాయలు తమలో చెప్తున్నారు పచ్చి మొలక పోయారు ఇందులో తర్వాత మనం చూసారా మంచి రుక్కు వచ్చేసింది అప్పుడే ఇక్కడ అయిపోతుంది అప్పుడే మొక్కలు అది రెడీ అయిపోయింది ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ కొత్తిమీర అయ్యాను ఏమంటారు కొత్తిమీరే తమ్ముళ్ళు వెనకాల పోతాం ఇది దీని ఏమంటారా కరివేపాకు ఇంకా ఇది కొద్దిగా నీ చేతితో చూసి అన్నా నాలుగు చూసి చెప్తాను అదే కరివేపు పుల్లయ్య అంటాం కరివేపు పుల్లయ్య అది మనకే తమ్ముడు వచ్చేస్తుంది యాత్రగా వేసాను అదిగో అమ్మ ఇందులో వేస్తాను ఏగి కదా ఇగో ఇలా ఏగిపోయింది మనకి అంత ఎక్కువ వేయకూడదు మళ్ళీ కట్ట చెప్పాడు కదా లైట్ తెల్లకుండా లైట్ కూడా రావాలి మనకి వేగిపోయింది అది ఇందులో వేస్తున్నాం మనకి రెడీ అయిపోతుంది సొరకాయ పులుసు ఫ్లేవర్ కూడా అలాగే వస్తుందమ్మా అసలు ఫ్లేవర్ ఉంది ఇప్పుడు వేస్తాను చూడండి ఏంటన్నది మన మసాలా ఊరిచో మసాలా ఉంది ఇక్కడ అలాగే దాల్చిన చెక్క లవంగాలు ఎన్ని ఉంటాయి అవన్నిటితో కలిపి మనం పొడి తయారు చేస్తాం అదే కొవ్వూరిచో మసాలా అమ్మ ఇది చిన్న మసాలా పొడి ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది తక్కువ వేసుకోవచ్చు ఇందులో ఇంత కూర ఉంది కదా అది జస్ట్ ఎంతమ్మా ఒక పెసర అంతే అయ్యో అంతే అయిపోయింది ఇది నేను చెప్పాను కదమ్మా మీకు మొన్న అది ఒక కారం ఇది మసాలా ఇది కూడా అంతే అమ్మా 50 రూపాయలే ఒకసారి ట్రై చేయండి మరి నన్ను కూడా మరి చూడాలి కదమ్మా మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే అప్పుడు తెలుస్తుంది మా మసాలా ఏంటి అన్నారు ఏమా ఇప్పుడు ఇక ముక్కలు వేస్తాం కదా ఇందులో నీళ్ళు వేయాలి తమిళలో అడుగుతో నీళ్ళు ఏమంటారు తెలియాలి కదా తన్ని అంట తన్ని అంట చూసారా ఒకవేళ కూలింగ్ వాటర్ అయితే ఏమన్నా చిల్లి తన్ని అంట తన్ని అంట అమ్మ అది గుర్తుపెట్టుకోండి ఇందులో మనం కొద్ది వాటర్ అంటాం ఆ నీళ్ళు ఎందుకు వేస్తున్నాం అంటే ఇందులో ఏగితే ముక్క గట్టిపడుతుంది కదా ఇందులో వేసి ఆ నీళ్ళు వేస్తే మళ్ళీ ఆ ముక్క మెత్తపడుతుంది అమ్మ అందుకు నీళ్ళు వేసాం దీని ఏడమే మనకి రెడీ అయిపోతుంది కదా ఇక్కడ నానబెట్టిన కొత్తిమీర తీయాలి అసలైంది ఇక్కడ ఉంది వేస్తున్నాం అది కొత్తిమీర చేప పులుసులో కొత్తిమీర ఉంటాయి మరి ఆ లుక్కే వేరు ఆ టేస్ట్ కూడా వేరమ్మా కంపల్సరీ ఏమని అడిగేది చేప పులుసు కొత్తిమీర ఉందా అని అడిగారు కదా కంపల్సరీ కొత్తిమీర ఉండదు మనకి చేప పులుసు అంటే ఏదో నాన్ వెజ్ చేప పులుసు కదా మరి సొరకాయతో చేసిన పులుసు సొరకాయ పులుసు కానీ స్టైల్ చేప పులుసు స్టైల్ ఏమో అది మా అన్న కూడా అలా సంవత్సరాలు కేజీ అంటే దీనంతా ముందుకు అన్నాడు మావాడు అది రెడీ అయిపోయింది అక్కడ పులుసు అప్పుడే సొరకాయ పులుసు రెడీ ఇంకా కొత్తిమీర దిగుబడి వేద్దాం ముందు ఇంకా బాగుంటుంది మన పులుసు అది పోతుంది సొరకాయ చేప పులుసు 6 నిమిషాలు రెడీ అయిపోయింది గడితో పర్లేదు పక్కన పెట్టాలి చూడండి మీరే అది చూసారమ్మా ఆయిల్ అనేది అందరూ చేప పులుసు అంటే పులవమని ఆయిల్ వేసేస్తారు ఏ పులుసు అన్న వద్దు వేయొద్దు ఉల్లిపాయ అంత ఎగితే అంత ఆయిల్ అయినా ఉల్లిపాయ బాగా ఎగితే ఇది ఇలా పైకి ఆ ఆయిల్ అంతా ఇలా తేలుతుంది ఇంటిగా చూసారా మరీ ఎక్కువ వేస్తే ఎక్కువ కింద అయిపోతుంది అదిగో అమ్మ అయిపోయింది పులుసు రెడీ అయిపోయింది 10 నిమిషాల్లో పులుసు రెడీ ఇప్పుడు మనం వేయాలి బౌల్లో తీసుకోలేదా అదిగో తీస్తున్నా బౌల్లో మామిడి పైన ఎట్టాడు బౌల్స్ ఇందులో తెస్తాను ఇప్పుడు ఎట్టుకోవచ్చమ్మా గైడ్ పర్లేదు ఇందాక ఎట్టకూడదే ముందే చెప్పాడు మళ్ళీ కానీ అమ్మ ఇంకో విషయం ఉంది ఇందులో అసలు విషయం మీకు చెప్పలేదు కదా సొరకాయకి తొక్క తీయకూడదే అది మర్చిపోకూడదు తొక్కలు తీయకూడదు తొక్క తీయకుండా డైరెక్ట్గా ఉండాలి మనం అదమ్మా సినిమా ఇంకోటి ఏంటంటే అమ్మ ఈ పులుసు వేడివేడిగా తినకండి కొద్దిగా సల్లారే కదంటే ఆ ఫ్లేవర్ ముక్కకు బట్టి ఆ ముక్క మెత్తగా ఇంకా బాగుంటుంది అని అంతే కదా మా అన్నగడ్డి తీసిపోయిన అప్పుడే రోజు మనకి ఇదిగమ్మా మనం ఎలా బౌల్లో తీసుకుంటున్నాం జర పచ్చిమిరకాయ ముక్కలు మీరు పాడాకలో ఈ పచ్చిమిరకాయ ముక్కలు తినేసి నోరు ఊరిపోతే ముక్కలు చూస్తాను అదిగో మామూలుగా ఉండదు మరి అలా ఉంటుంది అది ఒక ముక్క ఎక్కడ పైన దీంట్లో కొత్తిమీర ఎక్కడ తినేసి అన్న వాసన కదా ఎంత వాసన సూపర్ వాసన ఈయన అప్పుడే 9 వాడేస్తున్నాడు అప్పుడే మొదలైంది నాకు
సూపర్ వాసన నల్ల వాసన అంట మరి మాకు తెలియదు కదా మరి ఆయన అన్న నల్ల వాసన అంటే తమిళనాడు మాట్లాడుతున్నాయి మంచి వాసన చాలా బాగుందమ్మా బాగుంటాం కాదు నేను తినేపోతే ముందు ఏం ఉండదు ఇంకా ముందు మనం ఏం చేయాలి తినాలి మనం దేనికి వంట చేసుకుని తింటాకే కదా మరి ముందు నేను తినేస్తా నాకు ఏమి ఉండవు దాని ఇంట్లో ఊరుకోతుంది నాకు వేడి వేడి నోట్ వేసుకున్నాను అనుకో మా నాలుగు కాలిపోతే మళ్ళీ రేపు పొద్దున వంట గంటకు తెలియదు టేస్ట్ మళ్ళీ సలాడా గంట మంచిది చేయి కాలన్నా పర్లేదు నాలుగు కాలకూడదు అది బా ఆ పులుపు చూడమ్మా కరెక్ట్గా ముక్కగా పట్టి అప్పుడే ముక్కగా నవ్వులుతుంటే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు అర్థం నేను తిన్నా ఏదో మాట్లాడుకోవడం కాదు ఇక మీరు ఏమన్నా తిన్నాను దూలో ముక్క ఆ పులుపు ఆ కారం అబ్బా అదిరిపోయిందమ్మా ఒకే ఒకసారి నా స్టైల్లో మీరు ఎలాగో అనుకుంటారో నా స్టైల్లో కూడా అనుకోండి ఒకసారి ఒక్కసారి వచ్చి చూడండమ్మా ఏది సొరకాయ చేప పులుసు ఓకే అమ్మా ఉంటానమ్మా మీరు కొవ్వూరు సభ మర్చిపోవద్దు ఇంకొక అప్పుడే ఉందమ్మా ఇక్కడ మన మసాలా మర్చిపోవద్దు మీరు ఎలాగ ఆడుకుంటారో మా మసాలా కూడా ఒకసారి ట్రై చేయమ్మా ఒకే ఒక్కసారి 52 రూపాయలు పెట్టుకొని ఒకే ఒకసారి రుచి చూడండి నచ్చకపోతే నా దగ్గర మీరు కొనొద్దు ఎప్పుడు వీడియో మీకు కొవ్వూరు సభ చేస్తానే ఉంటాడమ్మా అమ్మా సార్ నచ్చవచ్చు సార్ ఉంటానమ్మా